ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము. అయితే అంత్యకాలమునందు వాని యొక్క చిత్తమున సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ గుణాలలో ఏ గుణము అభివృద్ధిగా ఉంటుందో దానికి అనుగుణమైనటువంటి లోకము, అటువంటి జన్మము జీవునికి కలుగుతూ ఉంటుంది అని కదా తెలియజేయబడింది. అంటే శరీరం వదిలే సమయంలో సత్వగుణం గనక అధికంగా ఉన్నట్లయితే ఉత్తమమైన జ్ఞానవంతుల లోకాలను జీవుడు పొందగలుగుతాడు. అయితే సత్వగుణము అనేటువంటిది ఒక్క క్షణంలో వస్తుందా అంటే కాదు. చిత్తములో ఉన్నటువంటి తమోగుణము, రజోగుణము, వాటి యొక్క సంస్కారాలు, వాటి వృత్తులు తొలగిపోతే సత్వగుణ సంస్కారం ఏర్పడడానికి ఎంతో సాధన, ప్రయత్నము అనేటువంటిది చేస్తే జీవితకాలం అంతా కూడా అటువంటి సత్ప్రయత్నాలను ఆచరిస్తూ ఉన్నట్లయితేనే, పుణ్యకార్యాలు, పరోపకార భావనలు కలిగి ఉన్నట్లయితేనే చివరి కాలంలో శరీర పతన సమయంలో చిత్తము సత్వగుణముతో నిండిపోయి ఉంటుంది. అంటే సత్వగుణమయము కాగలుగుతుంది. అంతేగాని ఏ ఒక్క క్షణంలోనో, ఏ ఒక్క సంకల్పము చేతనో, ఏ ఒక్క వాక్యము చేతనో అమాంతంగా అటువంటి సత్వగుణ స్థితి అనేది ఏర్పడడం కష్టం కదా, అవ్వదు కదా. ఇంకా కూడా బహు ప్రయత్నము చేత లభించేటువంటి అటువంటి అంత్యకాలము అంటే చివరి కాలం యొక్క గుణము మీదనే రాబోయేటువంటి జన్మ కానీ, పొందబోయేటువంటి లోకం కానీ ఆధారపడి ఉంటాయి కదా. కాబట్టి జీవుడు శ్రద్ధతో తన యొక్క జీవన పర్యంతము, తాను జీవించి ఉన్నంత పర్యంతము కూడా అటువంటి సత్వగుణాన్ని, దాని ద్వారా విశుద్ధ సత్వగుణాన్ని అంటే గుణాతీత స్థితిని సంపాదించడం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. జీవితం అంతా కూడా పాపకార్యాలు చేసినట్లయితే చిత్తము కూడా అంత్యకాలంలో తమోగుణంతో బలపడిపోయి ఉంటుంది. కాబట్టి దాని ఫలితంగా మనుషుడు నీచమైన లోకాలనే పొందుతాడు కదా అని చెబుతూ, అంటే వాస్తవానికి జీవుడు దేహము కంటే కూడా వేరైనటువంటి వాడు అని కదా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ధరించబడేటువంటి వస్తువు ధరించేవాని కంటే ఎల్లప్పుడూ వేరుగానే ఉంటుంది కూడా. కిరీటాన్ని ధరిస్తాను, వస్త్రాన్ని ధరిస్తాను అనే మాటల చేత ఏమవుతుంది, ఆ కిరీటము, ఆ వస్త్రము కూడా మనుషుని కంటే ఎలా వేరుగా ఉంటున్నావో అలాగే శరీరాన్ని ధరించేటువంటి జీవుని కంటే శరీరము వేరుగానే ఉంటుంది కదా. ఈ సత్యాన్ని తెలుసుకొని మనుషుడు ఈ దేహభావనను వదిలివేయాలి. దేహానికి సాక్షి అయినటువంటి ఆత్మభావనే కలిగి ఉండాలి. అయితే అటువంటి సత్వగుణోపేతుడు జ్ఞానవంతులు ఉండేటువంటి నిర్మల లోకాలనే పొందుతాడు అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అటువంటి వినిర్మల వాతావరణము అతని యొక్క పురోభివృద్ధికి, శాశ్వతంగా బంధ విముక్తికి అక్కడ సహాయభూతంగా ఉండగలుగుతుంది సత్వగుణము. అయితే సత్వగుణము అధికంగా ఉండగా మరణించేటువంటి వాడు ఉత్తమ జ్ఞానవంతుల యొక్క పరిశుద్ధ లోకాలను అతడు పొందుతాడు. అయితే రజోగుణము, తమోగుణంతో కూడినటువంటి వారు చనిపోయిన తర్వాత పొందేటువంటి గతి ఏమిటి అంటే, రజోగుణము అధికంగా ఉన్నప్పుడు మరణించినటువంటి వాడు తన యొక్క సంస్కారానికి అనుగుణంగానే తిరిగి కర్మ యొక్క ఆసక్తి కలిగినటువంటి వారి యందే జన్మిస్తూ ఉన్నాడు. అలాగా పుట్టి మళ్ళీ కూడా ఎక్కువ బహిర్సంబంధమైన, దృశ్య సంబంధమైన కార్యాలయందు, ప్రాపంచిక విషయాదుల యందే ప్రవర్తిస్తాడు, తిరిగి మరణిస్తాడు. ఈ ప్రకారంగా సంసార బంధము నుండి విడివడడు.
పెక్కు యాతనలను అనుభవిస్తూ అశాంతి కలిగి ఉంటాడు. ఇంకా తమో గుణము యొక్క ఆధిక్యత యందు మరణించేటువంటి వాడైతే, తమో గుణము పైకొని ఉన్నప్పుడు శరీరం వదిలినటువంటి వాడైతే అసలు చరితమే లేనటువంటి హీన జాతుల యందు, మూఢజనుల యందు, మూర్ఖుల యందు, లేక పశుపక్ష్యాదుల యందు ఇలా జన్మిస్తాడు. అటువంటి వారు ఎన్ని దుర్భరమైనటువంటి దారుణ దుఃఖాలను అనుభవించవలసి వస్తుందో కదా. కాబట్టి అటువంటి భయంకరమైన మార్పులు, భీషణమైన దుఃఖజనక పరిస్థితులు తనకు కలగకుండా జీవుడు అతి జాగరూకుడై ఉండాలి. తాను జీవించి ఉన్న కాలంలో మరణము దూరాకముందే ప్రయత్నపూర్వకంగా తన యందు ఉన్నటువంటి రజోగుణ సంబంధమైన, తమోగుణ రూపమైన ఘోరమైన పిశాచాలను తన హృదయం నుండి బయటకు తరిమివేయాలి. భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండాలి. విషయ సంబంధ విషయాల పట్ల విరక్తి కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానము మొదలైనటువంటి సద్గుణ రాశిని అలవాటు చేసుకోవాలి. అప్పుడే ముక్తత్వాన్ని పొంది జన్మ సార్థకను పొందగలుగుతాడు. అయితే రజోగుణము ఆధిక్యత కలిగి మరణించేటువంటి వాడు కర్మాసక్తులయందు, నీచులయందు ఉత్పన్నమవుతాడు, లేదా పశుపక్ష్యాదులకు ఆ విధంగా పుడతాడు. తమో గుణము ఆధిక్యంగా ఉన్నటువంటి మరణించేటువంటి వాడైతే పామరుల యొక్క మూఢజనుల గర్భమునందు పుడతాడు. ఇంకా పశువులు, పక్షులు మొదలైనటువంటి హీనజాతి యందు ఉత్పన్నమవుతాడు. అయితే సాత్వికమైన, రాజసికమైన, తామసికమైనటువంటి కర్మల యొక్క ఫలాలను నిరూపణ చేస్తూ కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలం. సాత్వికమైనటువంటి కర్మకు లేక పుణ్యవంతమైనటువంటి కార్యాలకు సత్వగుణ సంబంధమైనటువంటి ఏ దోషము లేని నిర్మల సుఖమే ఫలము అని, రాజోగుణ సంబంధమైనటువంటి కర్మకు దుఃఖమే, అశాంతే ఫలమని, తమోగుణ సంబంధమైనటువంటి కర్మకైతే అజ్ఞానమే ఫలము అని కదా మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు. అయితే అంటే ప్రతి జీవి కూడా ఏం కోరతాడు అంటే సుఖాన్నే కోరతాడు. దుఃఖాన్ని ఎవడైనా కోరతాడా? కాదు. అయితే ఆ సుఖము కోరతాడు కానీ సుఖవంతమైనటువంటి పుణ్యకార్యాలను అయితే ఆచరించడు కదా. ప్రతి జీవి కూడా తనకు సుఖం కావాలనే అనుకుంటాడు కానీ దుఃఖం వద్దనే అనుకుంటాడు. అయితే ఆ సుఖం దేని వలన వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ సుఖం వచ్చేటువంటి కార్యాలనే చెయ్యాలి కానీ దుఃఖాన్ని ఉత్పన్నం చేసేటువంటి క్రియలను అయితే చేయకూడదు కదా. అంటే దోషము లేనటువంటి నిర్మలమైన అనగా రజస్సు, తమస్సు అనేటువంటి కలయిక లేనటువంటి రజోగుణము కానీ తమో గుణము కానీ ఏ సంపర్కము లేనటువంటి సుఖము దేని వలన కలుగుతుంది అంటే అది కేవలము సాత్వికమైనటువంటి కర్మచేతనే కలుగుతూ ఉంటుంది. దుఃఖము, అజ్ఞానము దేని వలన కలుగుతుంది అంటే రాజసికమైన కర్మల చేత, తామసికమైనటువంటి కర్మల చేత అని కదా గీతాచార్యులైనటువంటి పరమాత్మ మనకి తెలియజేసి ఉన్నారు. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు సాత్వికమైనటువంటి కర్మలనే అనుసరిస్తూ ఉండాలి. అలా అనుసరిస్తూ ఈ రజోగుణ సంబంధమైన, తమోగుణ సంబంధమైనటువంటి రాజసిక, తామసిక కర్మలను వదిలివేయాలి. ఎలాగంటే నిప్పులో చేయి పెడితే కాలుతుంది అని తెలిసినటువంటి వాడు మళ్ళీ కూడా నిప్పు చెంతకు వెళతాడా? వెళ్ళడు కదా. అలాగే ఈ రజోగుణ సంబంధమైన, తమోగుణ సంబంధమైన రాజస, తామస కర్మలకు దుఃఖము, అజ్ఞానమే ఫలము అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు కదా. అలా తెలియడము చేత వారి మాటల యందు పరిపూర్ణమైనటువంటి నిండుగా నమ్మకాన్ని ఉంచాలి. అటువంటి పరిపూర్ణ విశ్వాసాన్ని ఉంచి అటువంటి కర్మలను వదిలిపెట్టాలి. వదిలిపెట్టేసి సుఖాన్ని ఇచ్చే సుఖప్రదములైన సాత్వికమైన కర్మలనే ఆశ్రయించుకోవాలి.
ఇలా గావించి క్రమంగా కూడా సాధన అనేటువంటిది అభ్యాస వశము చేత పరిపక్వత పొందుతుంది. ఆ సాధన యొక్క పరిపక్వత చేత ఆ సత్వగుణాన్ని కూడా దాటివేయాలి. ఆ సత్వగుణాన్ని కూడా దాటివేసి ఇక గుణాలను అతిక్రమించి గుణాతీత పరమాత్మ స్థితిని చేరుకొనవలసి ఉంటుంది. ఆ స్థితి యందు సాత్విక సుఖం కూడా దాటివేస్తాడు. అలా సాత్వికమైనటువంటి సుఖాన్ని కూడా వదిలివేసి గుణాలే లేనటువంటి గుణ సంపర్కము కానటువంటి కేవలమైన ఆనంద స్థితిని అనుభవిస్తాడు. అందుకే రజసస్తు ఫలం దుఃఖం అని కదా చెప్పింది. అంటే రజోగుణ రూపములైనటువంటి తృష్ణ అంటే ఎంత వాడు కోరికలను తీర్చుకుంటూ ఉన్న తృప్తి లేకుండా వాని అనేక శరీరాలను వదులుతూ తగులుకుంటూ వస్తూ నవనకాశ అనేటువంటి తీరదు. అటువంటి రజోగుణ సంబంధమే ఈ తృష్ణ. అటువంటి తృష్ణ ఆ కోరిక తీరకపోతే కోపము, ఆ వస్తువు తనకే కావాలి అనే లోభము, అది లేకపోతే ఉండలేను అనేటువంటి అధికరించినటువంటి మోహము, అది దక్కితే ఇక మదము, ఇది నేనే సాధించగలను అని, తర్వాత మత్సరము, నేను తప్ప ఇది ఎవ్వరూ సాధించలేరు అనేటువంటి ఈ హరివర్గం అంతా కూడా చేరి ఉంటుంది. అందుకనే రజోగుణ రూపాలేంటి అంటే కోరిక. ఈ యొక్క కోరిక అనేటువంటిది నెరవేరకపోతే క్రోధము, ఈ విధమైనటువంటి తృష్ణ, కామము, క్రోధము మొదలైనటువంటి వాటి యొక్క ఫలము ఏమున్నది అంటే దుఃఖమేగా. అలా దుఃఖము అని చెప్పడం వలన సాధకులైనటువంటి వారు అంటే మోక్షము చెందాలి అని సాధన చేసేటువంటి వారు వాటి విషయంలో అతి జాగ్రత్త వహించి ఉండాలి. అలా అతి జాగరూకులుగా ఉండి వానిని వదిలివేయాలి. ఎవరికైనా సరే దుఃఖము, అజ్ఞానము గనక కలిగినట్లయితే అవన్నీ కూడా రజోగుణము, తమోగుణము ప్రభావము చేత కలిగినవి అని ఈ భగవానుడు చెప్పినటువంటి మాటల ద్వారా నిశ్చయించుకొని అటువంటి దుర్గుణాలను వదిలివేయాలి. దుఃఖము నివారించుకోవాలి అంటే సుఖం ప్రాప్తించాలి. సుఖం ప్రాప్తింపజేసుకోవాలి అంటే ఇటువంటి దుఃఖాలను నివారించుకునేటువంటి విషయం తప్ప మరొక ఉపాయం ఏదైనా ఉన్నదా? లేదు కదా. అందుకే అజ్ఞానం తమసః ఫలం. అన్ని దుర్గుణాలు కూడా ఎక్కడున్నవి అంటే అజ్ఞానమునందే అంతర్భూతాలై ఉన్నవి, అజ్ఞానమునందు అణిగి ఉన్నవి. కాబట్టి రజోగుణ ఫలమైనటువంటి దుఃఖం కూడా ఈ అజ్ఞానమునందే ఇమిడి ఉన్నది అని మనం గ్రహించుకోవాలి కదా. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరమై ఉన్నది. అప్పుడు అంత ప్రమాదకరమైనటువంటి విషయము, అనేక ఉపాధులను తెచ్చిపెట్టేటువంటి విషయము, అది కూడా అధమమైనటువంటి ఉపాధులను తెచ్చిపెట్టేటువంటి విషయము అన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఇక ఆ ముముక్షులైనటువంటి వారు ఎల్లప్పుడూ కూడా అసలు ఎప్పటికీ కూడా ఈ రజోగుణ తమోగుణ సంబంధితమైనటువంటి విషయాల సమీపానికి చేరనే కూడదు, చేర్చుకోనూకూడదు అని చెబుతూ సాత్వికమైనటువంటి కర్మకు ఫలము నిర్మలమైనటువంటి సుఖమే కదా. రాజస కర్మకైతే దుఃఖమే ఫలము. అదే తామస కర్మకైతే ఫలమేమిటి? కేవలము అజ్ఞానమే. అంటే ఈ అజ్ఞాన సంబంధమైన దుఃఖ సంబంధమైనటువంటివి తొలగడానికి, సుఖం సంప్రాప్తించడానికి ఉపాయం ఏమిటి అంటే రాజసికమైన తామసికమైన కార్యాలను వదిలివేయాలి. సాత్విక సంబంధమైన క్రియలనే ఆశ్రయించుకోవాలి అని చెబుతూ ఆ 3 గుణాల వలన కలిగేటువంటి ఫలితాలను గురించి తెలియజేస్తూ సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. అంటే సత్వగుణము వలన ఏమి ఉత్పన్నమవుతుంది? జ్ఞానము. రజోగుణం వలన లోభము. ఎందుకు? వాడు ఎల్లప్పుడూ కోరికలతోనే కూడుకొని ఆసక్తి కలిగి ఉంటాడు. అదే తమో గుణము వలన వాడు ఎల్లప్పుడూ కూడా మందమతే మరుపులో భ్రమ కలిగి ఉంటాడు. కాబట్టి అజాగ్రత్తతో వానికి భ్రమ అజ్ఞానమే కలుగుతూ ఉంటాయి.
అంటే తత్వం బాగా దృఢపడడం కోసం ఏం చేస్తాడు మాస్టర్, ఏం చేస్తాడు స్టూడెంట్కి బోధిస్తాడు. అదేవిధంగా ఎలాగంటే భగవానుడు కూడా అర్జునునికి చెప్పిన విషయాన్నే రకరకాల పద్ధతుల్లో వివిధ రీతుల మళ్ళీ మళ్ళీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. లోభము, అజ్ఞానము మొదలైనవన్నీ కూడా దుఃఖాన్ని ఇచ్చేటువంటివే కదా. కాబట్టి ఇవి అసలుకి కోరదగినవా అంటే కాదు, ఇవన్నీ కూడా అవాంఛనీయములైనటువంటివే. కాబట్టి అవి వేటి వలన కలుగుతాయో అంటే రజోగుణ తమో గుణాల వలనే ఇటువంటి దుఃఖాలు, అజ్ఞానము, లోభము ఇవన్నీ కూడా రజోగుణ తమో గుణాలను వల్లనే కదా కలుగుతాయి. అటువంటి ఈ రెండు గుణాలను కూడా దూరీకరించాలి, వదిలివేయాలి. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సత్వగుణాన్నే విఘ్నుడైనటువంటి వాడు ఆశ్రయించుకోవాలి అని చెబుతూ, సత్వగుణము జ్ఞానం వలన కలుగుతుంది, సత్వగుణం వలన జ్ఞానం కలుగుతుంది, రజోగుణం వలన లోభం కలుగుతుంది, తమోగుణం వలన అజాగ్రత్త, భ్రమ, అజ్ఞానము అంటే మరుపు అనేటువంటిది, చిత్తభ్రమ అనేటువంటి అజ్ఞానం కలుగుతుంది. ఆయా గుణాలు కలిగినటువంటి వారు శరీరం వదిలిన తర్వాత ఏ ఏ లోకాలను పొందుతూ ఉన్నారు దానిని గురించి తెలియజేస్తూ, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణవృత్తిస్థా అదో గచ్చంతి తామసాః. అంటే ఇప్పుడు మనం 3 గుణాలు అని చెప్పుకున్నాం కదా, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ సత్వగుణం కలిగినటువంటి వారు శరీరం వదిలేసిన తర్వాత వారు పుణ్యవంతమైనటువంటి ఊర్ధ్వలోకాలకి, ఉత్తమమైన లోకాలకే వెళుతూ ఉన్నారు. అదే రజోగుణం కలిగిన వారైతే మధ్యమమగు మనుష్యలోకంలోనే ఉత్పన్నమవుతూ ఉన్నారు. ఇక్కడ మనం సత్వగుణం కలిగినటువంటి వారు ఊర్ధ్వలోకానికి వెళుతున్నారు అంటే స్వర్గాది లోకాలకి, అంటే ఉన్నతమైనటువంటి దేవతాలోకానికి చెంది ఉంటారు. రజోగుణం కలిగిన వారు మధ్యమలో ఉన్నటువంటి మనుష్యలోకంలో జన్మిస్తూ ఉన్నారు. అదే నీచగుణ ప్రవృత్తి కలిగినటువంటి తమోగుణముతో కూడినటువంటి వారు పాతాళము. ఇప్పుడు మనకి లోకత్రయము అన్నప్పుడు స్వర్గలోకము, మత్స్యలోకము, పాతాళలోకము అని 3 లోకాలను కదా చెప్పుకుంటూ ఉంటాం. సత్వగుణ సంబంధమైనది స్వర్గలోకము, రజోగుణ సంబంధమైనది మత్స్యలోకము అంటే మనుజలోకము, మరి తమోగుణ సంబంధమైనటువంటిది అధోలోకము, పాతాళము. కాబట్టి ఈ విధంగా నీచగుణ ప్రవృత్తి కలిగినటువంటి తమోగుణంతో కూడి ఉన్నటువంటి వారు పాతాళము మొదలైనటువంటి మరి అధోలోకాలకు, లేదా స్వల్పమైన అల్పమైన పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైనటువంటి శరీరాలను ధరించడానికే వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే సత్వగుణం కలిగినటువంటి వారు ఊర్ధ్వలోకాలను, ఉన్నతమైనటువంటి గతినే పొందుతారు అని తెలియజేయడం వలన ఆ గుణాన్ని, సత్వగుణాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించవలసిందే అనేటువంటి విషయాన్ని గురించే కదా చెప్తూ ఉన్నారు. అదే రజోగుణ సంబంధమైన తమోగుణముతో కూడినటువంటి వారు కానీ మధ్యలోకము కానీ అధోలోకాలు కానీ పొందుతారు అని చెప్పడం వలన ఆ గుణాలు కోరదగినటువంటివా, అభిలషణీయాలా అంటే కావు అనే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. దీనిని బట్టి ఊర్ధ్వగతి కానీ అధోగతి కానీ ఇప్పుడు ఎవరి అధీనంలో ఉంది? ఎవరికి వారు అనుసరించేటువంటి మరి కర్మ ప్రవృత్తి వల్ల, వాళ్ళ యొక్క గుణాల యొక్క కలయిక వల్ల, వాళ్ళు ఆశ్రయించుకున్నటువంటి గుణాల వల్ల ఊర్ధ్వగతి కానీ అధోగతి కానీ ఎవరి వారి అధీనమునందే ఉన్నవి అని కదా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఏం చేయాలి అంటే సత్వగుణాన్ని సమాశ్రయం చేయాలి. ఆశ్రయించడం కాదు, సమాశ్రయం. చక్కగా అభివృద్ధి చెందేటట్లుగా సత్వగుణాన్ని
చక్కగా ఆశ్రయించుకోవాలి. ఊర్ధ్వమైనటువంటి స్థితినే పొందడం కోసం సర్వులు కూడా ప్రయత్నించాలి. అంటే సత్వగుణం కలిగినటువంటి వారు మరణం తర్వాత ఊర్ధ్వలోకాలకి ఊర్ధ్వగతికి వెళితే, రజోగుణం కలిగినటువంటి వారు మధ్యమమైనటువంటి మనుష్య లోకాలు లేకపోతే మధ్యగతికి వస్తే, తమోగుణం కలిగినటువంటి వారు అధోలోకాలకు లేకపోతే అధోగతికి వస్తారు. అంటే మోక్షాన్ని పొందడానికి ఉపాయం గురించి తెలియజేస్తూ, నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఎప్పుడైతే వివేకవంతుడు ఈ సత్వాది గుణముల కంటే కూడా ఇతరమైనటువంటి దానిని కర్తగా ఎంచకుండా ఉంటాడు, ఇంకా తనను గుణముల కంటే కూడా వేరైన వానిగా తెలుసుకుంటూ ఉన్నాడు, అప్పుడు అతడు అంటే పరమాత్మ స్వరూపమైనటువంటి మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. ఎలాగంటే వివేకవంతుడు. ఏది నిత్య వస్తువేది అనిత్య వస్తువేది? నిత్య వస్తువు పరమాత్మ వస్తువు. ఎందుకు? దానికి పుట్టు గిట్టు లేనటువంటిది, సదా సర్వత్రా సర్వవ్యాపకమై శాశ్వతమై సత్యమై నిత్యమై నిరతిశయ పరమానంద పరంజ్యోతి రూపమై ఉన్నది. కాబట్టి అటువంటి వివేకం కలిగినటువంటి వాడు మరి అస్థిర వస్తుతైన ఈ దృశ్య సంబంధమైన వస్తువులను గురించి వాడు కోరుకుంటాడా? కోరుకోడు. అటువంటి వాడే వివేకవంతుడు. ఎప్పుడైతే దృశ్య సంబంధమైనటువంటి వచ్చిపోయే స్థితి కలిగి రూపనామాలతో కూడి ఉన్నటువంటి వస్తువుల పట్ల ఇది అస్థిరము అని దృఢంగా తెలుసుకున్నాడో, వాటి పట్ల ఆశ వదిలివేసి సత్యము నిత్యము శాశ్వతమైన పరమాత్మ యందు అదే సత్యమని తెలిసినప్పుడు దాని యందు ఆసక్తిని ఉంచుతాడు. అలా ఉంచేటువంటిదే సత్వము మొదలైనటువంటి గుణము. ఆ యొక్క గుణాల కంటే కూడా వివేకవంతుడేం చేస్తాడు అంటే సత్వగుణము మొదలైనటువంటి గుణాలను కూడా ఇతరంగా అంటే ఇతరమైనటువంటి గుణాలను కూడా కర్తగా అస్సలు అనుకోడు. ఈ గుణం వల్ల ఇలా ఉన్నది అనేటువంటి ఈ గుణం ద్వారా నేను ఈ క్రియ చేస్తున్నానని గుణాలను గణించడు. అంటే అన్ని గుణాల కంటే కూడా ఇతరంగా ఏమాత్రము కూడా కర్తగా ఎంచకుండా ఇంకా తనను ఈ యొక్క గుణత్రయాల కంటే వేరైనటువంటి వానిగా తెలుసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అతడు సాక్షాత్తు కూడా పరమాత్మ స్వరూపుడే కాబట్టి ఆ ఏక పరమాత్మ స్థానమైనటువంటి మోక్షాన్ని పొందుతూ ఉంటాడు. అంటే ఎవరైతే విచారణాపరులు ఉంటారో, శాశ్వత తత్వాన్ని గురించి ఆత్మ జ్ఞానాన్ని గురించి ఆ యొక్క భగవంతుని యొక్క స్థితిని గురించి శాశ్వత స్వరూపాన్ని గురించి విచారించేటువంటి ఆత్మతత్వ జ్ఞాన స్వరూపులు ఎవరైతే ఉంటారో సాధకులైనటువంటి వారు ఈ భావాలను మళ్ళీ మళ్ళీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవలసిందే. ఎలాగంటే ఈ సంసార బంధ విముక్తికి, సంసారము అంటే మనం అనేక పర్యాయాలు తెలియజేసుకున్నాం, శారీరక సంబంధమైనటువంటి రాకపోకలు. అది మనుజ శరీరం మాత్రమే కాదు, వాడు జీవించి ఉన్నప్పుడు ఏ ఏ కోరికలతో ఇష్టాలతో ఆశలతో ప్రవర్తిల్లుతాడో తదనుగుణమైనటువంటి ఉపాధిని పొందుతూ ఉంటాడు. ఆ విధంగా ఇక వస్తూ పోతూ పుట్టుక చావులతో కూడినటువంటి సంసారము అనేది వాడు రోసాడు. నాకు ఈ సంసారం వద్దు, ఈ శరీరం వద్దు అనేటువంటి విషయాన్ని కలిగి అటువంటి సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు ఇంకా అవసరం లేదు అని అనుకున్నప్పుడు పరమాత్మ స్వరూపాన్ని దర్శించి నేను పరమాత్మ స్వరూపిణ్ణి అని భావించి ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం మోక్షానికి రాజబాట అనేటువంటి దానిని గురించే కదా ఇక్కడ తెలియజేయబడింది. అంటే జీవుడు చేసేటువంటి సమస్త కర్మలకు కూడా ఈ మూడు గుణాలే కదా కర్త. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. జీవుడు చేసేటువంటి సమస్త కర్మలకు కూడా ఈ మూడు గుణాలే కర్త ఉన్నవి. అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి మనస్సే కర్త. మనస్సు సత్వగుణమునందు ప్రవర్తిల్లితే, మనసు రజోగుణమునందు ప్రవర్తిల్లితే, మనసు తమోగుణమునందు ప్రవర్తిల్లితే దాని ప్రకారమైనటువంటి ఫలితాలనే అనుభవిస్తాడు. కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి మనస్సే కర్త.
ఆ త్రిగుణాలే, ఆ మనసే ఈ దేహము తో సంఘటింపబడినటువంటి ఇంద్రియాల చేత ఈ కర్మలను చేయిస్తూ ఉంది. మనస్సు యొక్క ప్రేరణ చేత ఈ గుణాలను అనుసరిస్తూ దాని ప్రకారమైనటువంటి దేహేంద్రియాలను చెలింపచేస్తూ ఆ ప్రకారంగా సర్వ కర్మలు చేయించేటువంటి మనస్సే కర్త అయి ఉన్నది. అంటే అప్పుడు బంధాన్ని పొందేటువంటిది ఏంటి? దేహమా, మనస్సా, ఇంద్రియాలా? అంటే కర్త మనస్సే కాబట్టి బంధాన్ని పొందేటువంటిది కూడా మనస్సే. మరి బంధం అనేటువంటిది వశపడేటువంటిది మనస్సే అయినప్పుడు మరి ఆ కావలసిన మోక్షం కూడా మనస్సుకే కదా. అంటే మోక్షము చెందేటువంటిది కూడా మనస్సే. అదే కర్త. మోక్షము చెందాలన్నా మనస్సే నుండి విడిపడతాడు. మరి బంధింపబడాలి అన్న మనసుకు లోబడి ఉంటాడు. అంటే మనస్సే కర్త అయి ఉంటుంది. కర్త భోక్త దానికంటే వేరుగా ఎవ్వడూ లేడు. ఆత్మ అనేటువంటిది అయితే ఎప్పుడూ కూడా ఆత్మ మాత్రం సాక్షి మాత్రంగా ఉంటుందే కానీ దానికి ఒక కర్తృత్వం భోక్తృత్వం అనేటువంటిది ఇక లేదు అనే చెబుతూ, కాబట్టి అటువంటి వివేకము చేత జీవుడైనటువంటి వాడు తాను వాస్తవానికి కూడా ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణము కంటే కూడా వేరుగా ఉన్నాడు అని ఈ గుణాలకు కానీ దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలకు కానీ సాక్షి అయినటువంటి ఆత్మయే తాను అని కాబట్టి ఆయా కర్మలకు తాను కర్త కాదని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడే అతడు ద్రష్టగా, దృగ్రూపుడుగా మిగిలి పరమాత్మ రూపాన్నే పొందుతూ ఉన్నాడు అని కదా ఇక్కడ చెప్పబడింది అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.